వేధింపులు తాళలేక సూపర్ వాస్మోల్ తాగి విజిత అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామ సచివాలయం సర్వేయర్గా పనిచేస్తున్న విజిత గత కొంతకాలంగా పని ఒత్తిడి కారణంగా సెలవు కావాలని కోరడంతో తహసీల్దార్ శోభా సువర్ణమ్మ దుర్భాషలాడింది. దీంతో మనస్తాపానికి గురైన విజిత వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజిత వాళ్ళ ఫాదర్ని అమ్మాయి వచ్చి టీసరం పంచాయతీ విలేజ్ సర్వేలో వర్క్ టార్చర్ ఎక్కువ దాని వల్ల ఎంఆర్ఓ ఎక్కిన దానివల్ల అమ్మాయి వచ్చి వాస్మోల్ తాగేసింది సార్. అక్కడి నుంచి కనకల్ల హాస్పిటల్కి తరలించినాము. అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము సార్. అది సార్ జరిగింది. నైట్ 11 వరకు చేపిస్తున్నారు వర్క్ డైలీ. అసలు విలేజ్లో అసలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెడుతుంది. చాలా రోజులు సార్ రీసర్వే అంటారు, ఇంకో సర్వే అంటారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. క్యాస్ట్ సర్వే అంటారు, చాలా ఇబ్బందిగా ఉంది అమ్మాయి లేడీ. అందుకని మేడం నాకు లీవ్ కావాలి, నాకు హెల్త్ బాగాలేదు అంటే మేడం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఏమేమి మాట్లాడిందో ఇన్ని వాయిస్ మెసేజ్ ఉన్నాయి. కనకల్ల మండలం విజిత వాళ్ళ ఫాదర్ని అమ్మాయి వచ్చి టీసరం పంచాయతీ విలేజ్ సర్వేలో వర్క్ టార్చర్ ఎక్కువ దాని వల్ల ఎంఆర్ఓ ఎక్కిన దానివల్ల అమ్మాయి వచ్చి వాస్మోల్ తాగేసింది సార్. అక్కడి నుంచి కనకల్ల హాస్పిటల్కి తరలించినాము. అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము సార్. అది సార్ జరిగింది. నైట్ 11 వరకు చేపిస్తున్నాం.